తన ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దళితుల మీద పెట్టరేగిపోయి 282 సంఘటనలు ప్రత్యక్షంగా 16 మంది సరిపోయారు, పరోక్షంగా దాదాపుగా 48 మంది సాగు బతుకుల మధ్య కొట్లాడారు, మిగతా వాళ్ళ మీద దాడులు, హత్యలు. ఈరోజు 4-5 రోజుల క్రితం పత్రికల్లో కూడా చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ముసల కన్నీరు కాస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో నా ప్రభుత్వంలో నా దళితుల్ని, నా ఎస్సీల్ని బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో ముందుండి నేను పరిపాలన చేశాడని చెప్పి మేము ఒక విషయం చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో ఒక బాధ్యతగా శాసన మండలి సభ్యుడు అనంతబాబు ఒక డ్రైవర్ అనేటువంటి దళితుడిని, సుబ్రహ్మణ్యంని తీసుకొని పోయి చంపి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన విషయాన్ని ఇప్పటికీ దళితులు మర్చిపోలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. ఎప్పుడైనా ఏదైనా ముసలి కన్నీరు కార్చేటప్పుడు దళితులకు మీరు ఏం చేశారు, దళితులు ఎంతమంది చంపారు అనే విషయాన్ని కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని కూడా జగన్మోహన్ రెడ్డికి మీ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇచ్చారు. మరి గత మీ 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ ఇచ్చారా ఎస్సీలకి? ఎందుకు ఇవ్వలేదు అంటే ఎస్సీలు ఆర్థికంగా ఎదగకూడదు. అలాగే ఎస్సీ బిడ్డలు, దళిత బిడ్డలు విదేశాల్లో వెళ్ళి గౌరవంగా చదువుకొని వాళ్ళకంటూ ఒక కాళ్ళ మీద నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య పెట్టాడు. మరి నువ్వేం చేశావు? ఈ 5 సంవత్సరాల విదేశీ విద్య ద్వారా ఏమైనా చేశావా? జగనన్న విదేశీ విద్య అని పేరు గార్చి ఆ యొక్క పథకాన్ని నీరుగార్చింది నువ్వు కాదా? ఈరోజు మేము ఒక్కటే, ఎంతోమంది మహిళలు, ఆడబిడ్డలు రమ్యాని బీటెక్ చదువుతున్న అమ్మాయి నడి రోడ్డు మీద పొడి చంపారు ఇండిపెండెన్స్ డే రోజు. మరి ఆ యొక్క కేసు ఏం చేసావు? నీ యొక్క తాడేపల్లి ఆఫీస్కి కోటవేటి దానిలో ఒక మహిళని రేప్ చేశారు, గ్యాంగ్ రేప్. మరి ఆ కేసు ఏం చేసావు అధికారంలో ఉన్నప్పుడు? ఈరోజు నెల్లూరులో కావచ్చు, ఇప్పుడు జనరామన్ చెప్పారు, నెల్లూరులో అనేకమైనటువంటి ఎస్సీలు బలైపోయారు మీ యొక్క ఎమ్మెల్యేల వల్లే. మరి ఏం న్యాయం చేశారు మీరు? ఏమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు వస్తున్నాయంటే దళితుల యొక్క ఓట్లు కావాలి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా అక్క చెల్లెములు అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మహిళలన్నా లెక్కలేదు. ఈరోజు వైసీపీ పార్టీకి మహిళల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత లేదని మేమందరం కూడా తెలియపరుస్తున్నాం.